కృష్ణా జిల్లా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 54వ డివిజన్లో పలు వీధుల్లో మంత్రివర్యులు శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు 54వ డివిజన్ అభ్యర్థి షేక్ ఆసిఫ్ గారి నేతృత్వంలో పేదవాళ్లకు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, వైసీపీ నాయకులు అతీక్, వాజిద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. Music Studio. ఈరోజు కరోనా విజృంభిస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా తమ పనులు కూడా ఏ ఒక్క ఆధారం లేకుండా, ఏ ఒక్క పనికి వెళ్ళే స్థితి లేకుండా ఈ కరోనా మహమ్మారి ప్రజల్ని ఎంత ఇబ్బంది పడుతుందో ప్రజలందరూ గమనిస్తున్నారు. యావత్తు ప్రపంచ దేశాలు కూడా ఈరోజు ఈ కరోనా మహమ్మారికి అలల్లాడిపోతున్నారు. అలాంటి తరుణంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకూడదని, నిత్యావసర సరుకులు ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి చేరాలని, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి కూడా వెళ్ళి కూరగాయలు పంపిణీ కార్యక్రమం, అలాగే ప్రతిరోజు కూడా బ్లీచింగ్ పౌడర్ చల్లించడం, అలాగే ఏదైతే సంబంధిత అధికారులు ఉన్నారో ఆ అధికారులు కూడా ఉదయాన్నే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఏరియాలో కూడా సందర్శించి ఆ ఏరియాని ఏదైతే ఏరియాలో పారిశుద్ధ కార్మికులు ఉన్నారో లేరో, లేకపోతే ఇక్కడ బ్లీచింగ్ చల్లారో లేదో, ప్రజలకి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులని కనుక్కొని వాళ్ళు మంచి చక్కటి ఒక సర్వీస్ చేస్తున్నారు. అలాగే పోలీస్ యంత్రాంగం కూడా వాళ్ళ బాధ్యతతో వాళ్ళు కూడా నిధులు నిర్వర్తిస్తూ తన ప్రాణాలు సైతం లెక్క చేయకుండా డాక్టర్లు కానివ్వండి, పారిశుద్ధ కార్మికులు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు కూడా రోడ్డు మీద వచ్చి ఈరోజు చాలా చక్కటి సర్వీస్ చేస్తున్నారు. వాళ్ళందరినీ మేము ముందుగా అభినందించాలి. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఒక్క తన ఫ్యామిలీని సైతం లెక్క చేయకుండా, తన పిల్లల్ని కానీ తన ఫ్యామిలీస్ కానీ లెక్క చేయకుండా రోడ్ల మీదకి వచ్చి మన కోసం, మన అందరి కోసం ఇళ్లలో ఉండండి, మీరు మీ భవిష్యత్తు కోసం మీరు ఆలోచించండి అని చెప్పి వాళ్ళ భవిష్యత్తు గాలికి వదిలేసి మమ్మల్ని అందరినీ జాగ్రత్తలు చెప్తున్నారు. చెప్తున్నప్పుడు మనమందరూ కూడా ఆ జాగ్రత్తలు పాటించి మనం అందరం జాగ్రత్తగా ఉండాలి. ఈ కరోనా మహమ్మారిన మేము ఈ దేశం నుంచి పారదోరాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు అందరూ చెప్తున్నా సరే కొంతమంది ఆకతాయిలు రోడ్ల మీదకి వచ్చి అనవసరమైన రాద్ధాంతాలు చేస్తూ అనవసరంగా అటు ఇటు తిరిగి వాళ్ళందరూ నానా ఇబ్బందులు పెడుతున్నారు. వాళ్ళందరికీ పోలీసు వారు ఎంత హెచ్చరించినా సరే వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఒకటే గమనించాలి, ఎవరైతే రోడ్ల మీద తిరిగి ఈ యొక్క అలజడులు సృష్టిస్తూ వాళ్ళు వేస్ట్గా ఈ రోడ్ల మీద తిరుగుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆలోచించాలి, అలాగే వాళ్ళ బంధువుల గురించి ఆలోచించాలి, రాష్ట్రం గురించి ఆలోచించాలి. ఏ ఒక్కరికి సోకినా సరే తన ఫ్యామిలీలు చాలా చల్లాచెదురైపోయే స్థితికి ఉంది. ఇదంతా విజృంభిస్తున్న నేపథ్యంలో కృష్ణా జిల్లా విజయవాడ పూల వర్తక సంఘం అధ్యక్షులు జానీ గారి వారి సంఘం తరపున పూల మార్కెట్లో పనిచేసే సుమారు 200 మంది కార్మికులకు నిత్యావసర సరుకులు అందజేయడం జరిగింది. బాబు దూరం ఉండండి, మీకే చెప్పేది. మళ్ళీ మొత్తం వస్తారు.
కూడా చాలా మంది ఇంకా చిన్న వాళ్ళు కూడా అందరికి కూడా సమయంగా అందరూ ఒక 20 కోట్ల దాకా కొద్దిగా పర్వాలేదు, తగ్గినాయి ఒక 40-50 కోట్ల దాకా కొద్దిగా ఏ రోజు ఆ రోజు సంపాదించుకొని బతికిన వాళ్ళు కూడా మన మార్కెట్లో ఉన్నారు. కాబట్టి ఇన్ని రోజులు వాళ్ళు మార్కెట్ బంద్ చేసిన వల్ల మాకు కూడా చాలా బాధ వేస్తుంది. కాబట్టి మా ఈయన వాళ్ళకి కూడా తిండో సామాన్య వాళ్ళు ఉన్నారు, రోజు సంపాదించుకొని వెళ్ళేవాళ్ళు కూడా ఉన్నారు. అందరూ పెద్ద షోకర్లు ఏమి లేరు. కాబట్టి ఈ మార్కెట్లో కూడా కొద్దిగా ఏదో 10-15 దుకాణాలు కొద్దిగా ఒక మోస్తరైనా ఉంటాయి, కానీ తక్కినాయి అని ఏ రోజు ఆ రోజు సంపాదించుకొని వెళ్ళేవాళ్ళే, కానీ ఇంకా ఎక్కువగా ఏమీ లేదు. అందుకోసమే ఈ మూట్లో ఈ మోసేవాళ్ళు, ఈ ముఠా వాళ్ళు అందరూ ఉన్నారు. కాబట్టి చాలా మంది ఉన్నారు. మార్కెట్ కట్టి చాలా రోజులు అయిపోతుంది. మన ఈయన తరఫున అదన సభ్యులు అందరి తరఫున నుంచి ఈ కార్యక్రమం పెట్టున్నాం. కాబట్టి ఇది ఏంటంటే అందరికి ఒక్కొక్క మూట, ఒక్కొక్క మన ఇవన్నీ వేరే వస్తువులు కూడా దానికి సరిపోయిన అన్ని వస్తువులు మొత్తం కూరలకి దానికి దీనికి ఇచ్చేదానికి అన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి ఇద్దామని అనుకున్నాం. కాబట్టి మన ఈయన ఏదో ఒకటి కార్యక్రమం చేస్తూనే ఉంటుంది. ఇది కానివ్వండి, భోజనాలు కానివ్వండి, దేనికైనా కానివ్వండి, సంవత్సరానికి 2 సార్లు ఏదో ఒకటి కార్యక్రమం మేము చేస్తూనే ఉంటాం. కాబట్టి దీనికి అందరూ ఈయన వాళ్ళు అందరూ కుటుంబాలందరూ సహకరించారు. కాబట్టి ఇది పని మనం పెట్టుకుని చేశాం. కాబట్టి ఇంకా దీని వ్యవహారం ఏంటంటే మనకి కూడా ఇది చాలా నష్టం వస్తుంది. ఇది దేనికైనా కూడా వస్తువు అమ్ము లేకుంటే అది ఉంటే అది అలా ఉంటుంది, కానీ ఈ పూలు చెట్టు మీద కొయ్యి లేకుంటే అది చాలా నష్టం అయిపోద్ది. చెట్టు కూడా పాడైపోద్ది. రైతులు కూడా చాలా నష్టపడుతున్నారు. రోజు కోసి పారేస్తున్నారు, పూలు పారేస్తున్నారు. ఏమైనా కూడా అది చాలా వరకు మనకు కూడా 1 గంట దాకా టైం ఇస్తే ఆ పూలు అమ్ముకొని వెళ్ళిపోతారు. అక్కడ నుంచి ఇదైపోద్ది. ఏమంటే ఏ వస్తువుైనా కూడా కొద్ది దాంట్లో వరకు దాచుకుని మనం మూసుకుంటే ఉండదు, పూలు ఉండదు. ఏ రోజు ఆ రోజు కోసేయాల్సిందే. కొయ్యి లేకుంటే ఏమైందంటే ఒక 10 రోజుల్లో చెట్టు ఎండిపోద్ది. దాని గురించి మా మీద దయం చేసి దానికి కూడా మనకి ప్రభుత్వం కోరేది ఏంటంటే దీని అందరికీ టైం ఇచ్చేలాగా మాకు కూడా 1 గంట దాకా ఒక టైం ఇస్తే రైతులు కూడా చాలా బాధపడుతున్నారు. నేను ప్రెసిడెంట్ కాబట్టి దాని ద్వారా వచ్చి ఫోన్లు చేస్తున్నారు. వచ్చి బాబు ఏదో ఒకటి మీరు వ్యవహారం చేసి మాట్లాడి ప్రభుత్వంతో మనకు 1 గంట దాకా టైం ఇస్తే మనం కూడా కొద్దిగా బాధపడతాం. పూలు కోస్తున్నాం, పారేస్తున్నాం, కానీ దేనికి కూడా ఉపయోగం లేకుండా పోతున్నాం మేము. కాబట్టి మా దయం ఉంచి ప్రభుత్వం దూరం నుంచి మనకు 1 గంట దాకా టైం ఇచ్చేస్తే అక్కడ కొంతవరకైనా మనం ఎంత రేటు తక్కువైనా పర్వాలేదు, కూలి డబ్బులు వచ్చినా కూడా పర్వాలేదు. చెట్లు తోట ఉంటే మాకు బతుకు తెస్తారనుకుని మేము ఆకలిస్తున్నాం. కాబట్టి దయ ఉంచి మీరు ఈ పని చేయండి అని చెప్పారు. ఈ పేరు సార్? నా పేరు షేక్ జానీ, ప్రెసిడెంట్. చెప్పండి. నమస్తే అండి, నేను యూనియన్ ట్రెజరర్ శివదుర్గ ప్రకాశ్ అండి నా పేరు. హోల్సేల్ పూల మార్కెట్. మా కరోనా సందర్భంగా లాక్డౌన్ అయిన ఈ 21 రోజుల్లో మా ముఠా కూలీలు కానీ వీళ్ళందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారండి. వాళ్ళకి ఈ 25 రోజుల్లో మా మార్కెట్ నమ్ముకొని అందరూ ఉన్నారు. వాళ్ళందరికీ మేము 25 కేజీల రైసు, 2 కిలోల కందిపప్పు, అలాగే 2 కిలోల ఉల్లిపాయలు, చింతపండు, గోధుమ పిండి ఇవన్నీ కలిపి వాళ్ళందరికీ సహాయార్థం మా వర్తక సంఘం తరఫున ఇవ్వాలని మా యూనియన్ మొత్తం నిర్ణయించుకొని మా వ్యాపారస్తులు అందరం కలిసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ వార్త కృష్ణా జిల్లా విజయవాడ నుండి. విజయవాడలో కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తున్న తరుణంలో లాక్డౌన్ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. దీనికి సంబంధించి విజయవాడ ఎంఐఎం పార్టీ తరపు వారు బీద ప్రజలకు పండ్లు, కూరగాయలు మరియు నిత్యావసరాలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 54వ డివిజన్లో పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయవాడ ఎంఐఎం నాయకులు పాల్గొన్నారు. ఎంఐఎం పార్టీ తరపు నుంచి నేను కూడా పోటీ చేసినాను లాస్ట్ టైం. ఇప్పుడు ప్రజెంట్ మా తమ్ముడు సమీర్ని నుంచోబెట్టాం 54వ డివిజన్ నుంచి కార్పొరేటర్గా. మంజలిస్ తరపు నుంచి మంజలిస్ పార్టీ తరపు నుంచి మన కార్యకర్తలందరూ కలిసి మన కార్పొరేటర్గా నుంచి ఆయన కూడా నుంచి ఆయన తరపు నుంచి మనం రేషన్స్ పంపిణీ చేపిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే వారితో మనం మాట్లాడి తెలుసుకున్నాం ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో ఏంటనేది. నమస్కారం అండి, నా పేరు సమీర్ అండి. నేను 54వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా మజ్లిస్ పార్టీ నుంచి ఈసారి ఏవైతే ఎలక్షన్స్ జరగబోతున్నాయో లోకల్ బాడీ ఎలక్షన్స్ వాటిలో పోటీ చేస్తున్నానండి. మేము మా తరపు నుంచి మా డివిజన్లో ఎవరైతే ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతిని రోజు కూలీ చేస్తే కానీ గడవలేని వారి ఇళ్లకి మేము ఇవాళ
వాళ్ళ ఇళ్ళకి రేషన్ పంపిణీ చేయడం జరిగిందండి. మరియు మేము ఒకటే చెప్పేది ఏంటంటే, బాధితులు ఎవరైతే కరోనాతో బాగా బాధపడుతున్నారో వాళ్ళకి ట్రీట్ చేస్తున్న డాక్టర్స్కి మేము హ్యాట్స్ ఆఫ్ తెలియజేసుకున్నాము. మరియు పోలీస్ సిబ్బంది ఎవరైతే వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ ఇళ్లను వదులుకొని మా కోసం సర్వీస్ చేయడానికి ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి మేము చాలా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మరియు కార్పొరేషన్ సిబ్బంది ఎవరైతే మన బ్లీచింగ్ వాటర్ కానీ శానిటైజర్ వాటర్ కానీ జల్లుతున్నారో వాళ్ళకు కూడా చాలా వరకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం మేము. ఈ వార్త కృష్ణా జిల్లా విజయవాడ నుండి. జిల్లాలో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో జిల్లా యంత్రాంగం వైద్య సహాయం కొరకు 1077 నెంబర్ను ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించి కృష్ణా జిల్లా కలెక్టర్ మొహమ్మద్ ఇమ్తియాజ్ ఒక ప్రకటన విడుదల చేసి వైద్య సలహాల కోసం జిల్లాలో కరోనా హెల్ప్ లైన్ నంబర్ 1077 పెట్టడం జరిగింది. ఈ హెల్ప్ లైన్ అందరికీ ఉపయోగకరంగా ఉండాలని 1077 అనే హెల్ప్ లైన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కృష్ణా జిల్లాలో ఎవరికైనా దగ్గు, గొంతు నొప్పి, తీవ్ర జ్వరం తదితర కరోనాకు సంబంధించిన లక్షణాలు కనబడిన వెంటనే కరోనా హెల్ప్ లైన్ నంబర్ 1077కు వెంటనే కాల్ చేసి వైద్య సలహాలు తీసుకోవచ్చు. ఈ కాల్ సెంటర్ నిరంతరం 24/7 పనిచేస్తుంది. ఈ కేంద్రంలో జనరల్ మెడిసిన్, పల్మనాలజిస్ట్, సైక్రియాట్రీ నిపుణులు ఈ కేంద్రానికి అందుబాటులో ఉంటారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి కాల్ని ఆపరేటర్ రిసీవ్ చేసుకొని రోగి లక్షణాలను తెలుసుకొని సంబంధిత డాక్టర్కు ఈ రోగి లక్షణాలను ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అలాగే ఆ తర్వాత మనకు ఆ రోగికి మరి ప్రజలకు మరి దానికి ఏ విధంగా దాన్ని ట్రీట్ చేయాలనేది కూడా మనకు తెలుపబడుతుంది. సో రోగితో మాట్లాడిన తర్వాత సంబంధిత డాక్టర్ అతనికి సరైన సలహా ఇవ్వడం అనేది జరుగుతుంది. సామాజిక స్పృహ ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఈ కరోనా హెల్ప్ లైన్ సెంటర్ని 1077 నోట్ చేసుకొని దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా అవసరమైతే అందరినీ కోరుతున్నాను. 1077 హెల్ప్ లైన్ నంబర్. థ్యాంక్ యూ. ఇవి ఈనాటి వార్తల్లోని విశేషాలు. తిరిగి మళ్ళీ వార్తల్లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి TV 36.